హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ సోషల్కి సంబంధించి 7th లెసన్ అయితే చూద్దామండి. 10th క్లాస్ సోషల్కి సంబంధించి 7th లెసన్ వచ్చేసి మనకు ప్రజలు నివాస ప్రాంతాలు. ఆల్రెడీ 6 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, వాటి యొక్క లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. సో 7th లెసన్కి సంబంధించి చూద్దాము ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి బిట్ కవర్ అయ్యే విధంగా మీకు బిట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ బిట్ చూద్దామండి. 7th లెసన్ ప్రజలు నివాస ప్రాంతాలు. దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశంలో 2వ అతిపెద్ద నగరం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, అలాగే చెన్నై అనేసి ఇచ్చారండి. దేశంలో మన భారతదేశంలో 2వ అతిపెద్ద నగరం ఏది అనేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఢిల్లీ. 2వ అతిపెద్ద నగరం ఏదంటే ఢిల్లీ. ఇప్పటికీ కూడా ఢిల్లీనే ఉందండి. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే దేశంలో అతిపెద్ద నగరం ఫస్ట్ స్థానంలో ఉండేటటువంటిది ఏది అంటే ముంబై అండి. ఒక రెండవది అడిగారు కాబట్టి ఢిల్లీ. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే ముంబై. నెక్స్ట్, మన దేశంలోని పట్టణ జనాభా కోట్లల్లో ఎంత అనేసి అడిగారు. సో ఇది మనకు 2011కు సంబంధించిందండి. 2011వ సంవత్సరం లెక్కల ప్రకారము మన దేశంలో పట్టణ జనాభా కోట్లల్లో అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు 37 కోట్లు, 38 కోట్లు, 39 కోట్లు, 40 కోట్లు అనేసి ఇచ్చారండి. మన దేశంలోని పట్టణ జనాభా ఎన్ని కోట్లు అంటే 37 కోట్లు ఉందండి. 37 కోట్లు. సో దేని ప్రకారం అంటే 2011 లెక్కల ప్రకారము. నెక్స్ట్, ఇప్పుడు మనకు 2023 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మన దేశంలోని పట్టణ జనాభా ఎన్ని కోట్లు అంటే 51 కోట్లు అండి. 51 కోట్లు 2023 ప్రకారము. సో మనకు 2011 లెక్కల ప్రకారం మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటిది మనకు ఓల్డ్ సిలబస్ కదండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి 2011 ప్రకారం ఎన్ని కోట్లు అని అడిగినట్లయితే 37 కోట్లండి. 2023 ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పట్టణ జనాభా వచ్చేసి 51 కోట్లు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాము. పట్టణీకరణ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నగర జనాభా పెరగటం, ఆప్షన్ 2 పట్టణ వలసలు పెరగటం, ఆప్షన్ 3 పట్టణాల సంఖ్య పెరగడం, ఆప్షన్ డి పట్టణ విస్తీర్ణం పెరగటం అనేసి ఇచ్చారు. పట్టణీకరణ అంటే మనకేంటంటే పట్టణాల సంఖ్య పెరగటాన్ని పట్టణీకరణ అనేసి చెప్తామండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ముంబై, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్ అనేసి ఇచ్చారు. మనకందరికీ తెలిసిందే కదండి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందండి. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఛత్రపతి శివాజీ ప్రతాప్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అడిగారు. ఆప్షన్స్లో ఫస్ట్ది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, గుజరాత్ అనేసి ఇచ్చారండి. ప్రతాప్గఢ్ కోట వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అడుగుతున్నారు. సో ఏ రాష్ట్రంలో ఉందండి? మహారాష్ట్రలో ఉంది. ఆప్షన్ బి. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్ అండి. విమానాశ్రయాల చుట్టూ ఏర్పడే నగరాలను ఏమంటారు? ఆప్షన్స్లో మనకు ఏరోజోన్ సిటీస్, ఆప్షన్ బి ఎరిట్రోపోలిస్, ఆప్షన్ సి వచ్చేసి ఏరో అర్బన్ ఏరియా, ఆప్షన్ డి ఏరోటిక్ ఏరియా అనేసి ఇచ్చారండి. సో మనకు విమానాశ్రయాల చుట్టూ కొన్ని నగరాలు అయితే ఉంటూ ఉంటాయి కదా దగ్గరలో. సో అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఎరిట్రోపోలిస్ అంటారండి. ఎరిట్రోపోలిస్. నెక్స్ట్ వచ్చేసి జుగ్గి జోడ్పీలు అంటే ఏంటి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చట్టబద్ధ నివాసాలుగా గుర్తించని గుడిసెలు, ఆప్షన్ బి చట్టబద్ధ నివాసాలుగా గుర్తించిన గుడిసెలు, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చట్టబద్ధ మురికి వాడలు, ఆప్షన్ డి చట్టబద్ధం కానటువంటి మురికి వాడలు అనేసి ఇచ్చారండి.
ఇక్కడ మీరు చూసుకోవాలి, చట్టబద్ధ నివాసాలుగా గుర్తించని, గుర్తించిన అనేసి ఇచ్చారు. జుగ్గి జోడ్పీలు అంటే ఏంటండి? చట్టబద్ధ నివాసాలుగా గుర్తించని గుడిసెలండి. గుర్తించని గుడిసెలను మనం ఏమని పిలుస్తారు? జుగ్గి జోడ్పీలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు సుమారు డాష్ లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళుగా గుంపులలో జీవించే వాళ్ళు అనేసి ఇచ్చారండి. సో ఇంతకుముందు మనకు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చేసి వేటగాళ్ళందరూ కూడా ఒక గుంపులుగా జీవించే వాళ్ళు అనమాట. అంటే ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని కుటుంబాలు వచ్చేసి గుంపులుగా ఉండి వాళ్ళు వచ్చేసి వేట అనేది వాళ్ళ జీవన ఆధారంగా కొనసాగిస్తూ ఉండేవారు. సో అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చేసి వేట అనేది జరిగింది, అది కూడా గుంపుల్లో జీవించే వాళ్ళు అనేసి అడుగుతున్నారండి. సో ఎన్ని లక్షల సంవత్సరాలు అంటే దాదాపు 1.8 లక్షల సంవత్సరాల పాటు కూడా గుంపులుగా జీవిస్తూ వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క జీవనాధారం వేటగా కొనసాగిస్తూ ఉండేవారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశ రాజధాని నగరం ఏది అనేసి ఇచ్చారు. సో మనందరికీ తెలిసిందే కదా, ఢిల్లీ. నెక్స్ట్ 1951వ సంవత్సరంలో ఢిల్లీ నగర జనాభా సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. 1951లోనండి. 1951లో ఢిల్లీ నగర జనాభా మనకు ఎంత ఉందంటే 1,60,000 మంది ఉండేవారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నివాస ప్రాంతం గురించి అర్థము చేసుకోవడానికి పరిశీలించాల్సినటువంటి మౌలిక అంశాలు ఏవి అనేసి అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్స్లో ప్రదేశం ఇచ్చారు, పరిస్థితి ఇచ్చారు, ఆప్షన్ సి వచ్చేసి ఆ ప్రదేశం యొక్క చరిత్ర ఇచ్చారు, ఆప్షన్ డి పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి పైవన్నీ కూడా. మనకు ఒక నివాస ప్రాంతం అంటే ఒక ప్లేస్లో మనం అక్కడ ఉండాలి అనుకుంటే మనం ఆ ప్లేస్కి సంబంధించినటువంటి పరిస్థితి చూడాలి. అంటే వాతావరణ పరిస్థితులు చూడాలి, ఆ ప్రదేశాన్ని చూడాలి, అలాగే ఆ ప్రదేశంలో ఇంతకుముందు ఏమి ఉండేది, ఇప్పుడు మనకు తగినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ ప్రతాప్గఢ్ కోట ఈ రాష్ట్రంలో కలదు అనేసి ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఛత్రపతి శివాజీ ప్రతాప్గఢ్ కోట వచ్చేసి ఎక్కడ ఉంది అండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చెప్పానండి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఇచ్చట కలదు అనేసి ఇచ్చారు. సో ఎక్కడ ఉందండి? మనకు హైదరాబాద్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సువర్ణభూమి 7th క్వశ్చన్ అండి. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏది అనేసి అడుగుతున్నారు. సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం అండి ఎక్కడ ఉంది? మనకు బ్యాంకాక్లో ఉంది. నెక్స్ట్ బరంపురము ఈ రాష్ట్రంలో కలదు అనేసి ఇచ్చారండి. సో మనకు రాష్ట్రాలు అయితే ఇచ్చారు, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, అలాగే కర్ణాటక అనేసి ఇచ్చారు. బరంపురం వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉందండి? ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహానగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ముంబై, చెన్నై, హైదరాబాద్, గుంటూరు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి మహానగరాలలో మనకు హైదరాబాద్ కానివ్వండి, చెన్నై, ముంబై ఇవన్నీ కూడా మహానగరాలే అయినా కూడా వాటిల్లో పెద్ద నగరం అడుగుతున్నారు. మనం మహానగరం అని దేన్ని అంటాము? ఏ దాంట్లో అయితే ఎక్కువ జనాభా ఉంటారో దాన్ని మహానగరం అంటాము. సో ఇవన్నీ నగరాలైనా మనకు మహానగరానికి ఒక ఉదాహరణ ఏదండి? ముంబై. నెక్స్ట్ మెట్రోపాలిటన్ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అనేసి ఇచ్చారు. మనకు మెట్రోపాలిటన్ అండి. మెట్రోపాలిటన్ అంటే ఏంటి? 10 లక్షలు కానీ దానికన్నా ఎక్కువ కానీ 10 lakhs అండి. 10 లక్షలు కానీ 10 లక్షల కంటే ఎక్కువ కానీ జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఏమని పిలుస్తారు? మెట్రోపాలిటన్ నగరం అనేసి చెప్తాము. సో మనకు మెట్రోపాలిటన్ నగరాలు ఇచ్చారండి కింద. మెట్రోపాలిటన్ అంటే అర్థమైంది కదా, 10 లక్షల జనాభా కానీ 10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల ప్రాంతాలను మనము మెట్రోపాలిటన్ నగరాలుగా చెప్తాం. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి? ముంబై ఇచ్చారు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై అనేసి ఇచ్చారు. సో మెట్రోపాలిటన్ నగరం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఏదండి? ముంబై అండి.
ఎందుకంటే మనకు ముంబైలో చూసుకున్నట్లయితే 18 మిలియన్ల జనాభా ఉండేదన్నమాట 2011 ప్రకారం అండి. 2011 సెన్సెక్స్ ప్రకారం మనకి, ఎందుకంటే ఇవి పాత టెక్స్ట్ బుక్స్ కదా. సో 2011 ప్రకారము మనకు ముంబై వచ్చేసి మెట్రోపాలిటన్ నగరంగా చెప్తామండి ఫస్ట్ ప్లేస్లో. సో ఎంత అంటే 18 మిలియన్ల జనాభా ఉండేవారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీలో వచ్చేసి 16 మిలియన్లు. సో 18 మిలియన్లు అంటే ఎంతండి? 1,80,00,000 జనాభా మనకు ముంబై నగరంలో ఉండేది. ఎప్పుడు? 2011వ సంవత్సరంలో మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మెట్రోపాలిటన్ నగరానికి ఉదాహరణ ఏందండి? ముంబై అండి. నెక్స్ట్ ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. ఇవి కూడా మీకు ఒకసారి అయితే చెప్తానండి. భీంబేడ్కా అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో కలదు అనేసి ఇచ్చారు. సో భీంబేడ్కా అనేటటువంటి ప్రాంతం మనకి ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కడండి? మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్తనము, కోయటము మొదలైన పనులను ఏమంటామండి మనము? ఇవన్నీ కూడా సాగు పనులు అంటాము. వీటిని సాగు పనులు అనేసి చెప్తామండి. విత్తనాలను విత్తటం కానీ, కోయటము, ఇవన్నీ కూడా సాగు పనులు అనేసి చెప్తాము. నెక్స్ట్ 19వ శతాబ్దంలో ఈ పట్టణం పైన ఆధిపత్యం కోసము బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే విశాఖపట్నం అండి. విశాఖపట్నం 19వ శతాబ్దంలోనే విశాఖపట్నం పైన మనకు ఆధిపత్యం కోసం వచ్చేసి బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి. ఎందుకంటే మనకు విశాఖపట్నంలోనే బీచ్ ఉంది కదండి. సో దానికోసం ఇక్కడ యుద్ధం అయితే జరగడం జరిగింది. నెక్స్ట్, ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలను రూపొందించడానికి, కేటాయించడానికి సాధారణంగా ఒక డాష్ ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఏముంటుందంటే ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఒక మాస్టర్ ప్లాన్ అండి. మాస్టర్ ప్లాన్ అంటే ఒక మాస్టర్ ప్రణాళిక అనేది ఉంటుంది. ప్రతి నగరానికి వివిధ రకాల, అంటే ఒక నగరానికి సంబంధించి దాంట్లో ఉండేటటువంటి పట్టణాలు కానివ్వండి, లేకపోతే వాటి జిల్లాలు కానివ్వండి, దాంట్లో ఉండేటటువంటి పురపాలక సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కేటాయించడానికి సాధారణంగా ఏంటిదండి? ఒక మాస్టర్ ప్లాన్, ఒక మాస్టర్ ప్రణాళిక అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 15th చూద్దాము. డిడిఏను విస్తరింపుము అనేసి ఇచ్చారండి. సో మనకు ఎన్ని విస్తరింపులు ఉన్నప్పటికీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనము తీసుకోవాలండి. ఇంకా ఎన్నో దీనికి సంబంధించి అబ్రివేషన్స్ ఉండొచ్చండి, వేరేవి చూసుకున్నట్లయితే. కానీ మన టెక్స్ట్ బుక్లో ఏముందో అదే చూడాలి. డిడిఈ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ ఏజెన్సీ అండి. ఢిల్లీ అభివృద్ధి సంస్థ, ఢిల్లీ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాం. బరంపూర్లోని డాష్ ప్రాంతంలో వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పాలని బరంపురం నగరపాలక సంస్థ తీర్మానించింది అనేసి ఇచ్చారండి. మనకు బరంపూర్లో వచ్చేసి వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారం అయితే నెలకొల్పాలి అనేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏ ప్రాంతాన్ని తీసుకున్నారు అంటే మెహుందా అండి, మెహుందా ప్రాంతంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిత్రో విమానాశ్రయము డాష్ ప్రాంతంలో కలదు అనేసి అడిగారండి. ఇక్కడ హిత్రో విమానాశ్రయం మనం ఎక్కడ ఉందండి? లండన్లో ఉంది. నెక్స్ట్, పట్టణీకరణ పెరగటం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. పట్టణీకరణ పెరుగుతుందంటే పట్టణంలో పట్టణీకరణ ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆ పట్టణానికి సంబంధించి దాంట్లో ఉండడానికి, అంటే మనకు పట్టణీకరణ పెరుగుతూ ఉంది అంటాం. సో పట్టణీకరణ ఎందుకు పెరుగుతుంది అంటే మనకు ఆ పట్టణంలో ఉండేటటువంటి అవకాశాలు పెరగటం వల్ల అండి. పట్టణాలలో వాళ్ళకు జాబులు కానీ, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలా ఏవైనా వాటికి సంబంధించి పెరుగుతూ ఉంటుంది కదా. సో దాన్ని పట్టణీకరణ అనేసి చెప్తాము. నెక్స్ట్, విమానాశ్రయ నగరాలను డాష్ అని కూడా అంటారు అనేసి ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. విమానాశ్రయ నగరాలను మనం ఏమని పిలుస్తామండి? ఎరిట్రోపోలిస్ అంటాం. ఎరిట్రోపోలిస్ అనేసి చెప్తాం. నెక్స్ట్, డాష్ ఇతర ప్రాంతాలలో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది అనేసి ఇచ్చారండి. పరిస్థితి అండి. పరిస్థితి వచ్చేసి ఇతర ప్రాంతాలలో ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది. నెక్స్ట్, జతపరచండి చూద్దామండి.
ఇక్కడ మనకు ప్రదేశ లక్షణము, ప్రతాప్గఢ్, పిహెచ్సి, సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయము, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం అనేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందండి? బ్యాంకాక్లో ఉంది. సో ఇక్కడ కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందండి? మనకు ఈజిప్ట్లో ఉంది. నెక్స్ట్ ప్రతాప్గఢ్ అనేది ఏంటిదండి? ఇది ఒకటి కోట అనమాట. సో మనకు ఈ ప్రతాప్గఢ్ అనే కోట ఎవరికి సంబంధించింది? మనకు ఛత్రపతి శివాజీకి సంబంధించింది. సో శివాజీ కోట అనమాట. సో ఇది ఎక్కడ ఉందండి? మనకు మహారాష్ట్రలో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఛత్రపతి శివాజీ కోట, ప్రతాప్గఢ్ ఇది మనకు మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ ప్రదేశ లక్షణం. ప్రదేశ లక్షణం వచ్చేసి మనకి ఏంటిది? అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఆడున్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, నేలల రకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఒక ప్రదేశ లక్షణాల కింద చెప్తాము. నెక్స్ట్ పిహెచ్సి. పిహెచ్సి అంటే ఏంటి? మనకి ఇక్కడ మిగిలింది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. పిహెచ్సి అంటే ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనం ఏమేమి చూపించుకుంటాము? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, ఇవి మనము ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే చూపించుకుంటాం. సో కాబట్టి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. సో ఇవి వచ్చేసి మనకు ఈ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. ప్రజలు, నివాస ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇంతకుముందు 6 లెసన్కి సంబంధించినటువంటి లింక్స్ ఉంటాయి. ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి.